ఈ విషయం గురించి రమ్య చాలా సీరియస్గా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది. మాధవ్ని అబద్ధాలు గే అని శ్రీకాంత్కి చెప్పాడాం తప్పని తన మనసులో ఎక్కడో ఒక మూల అపరాధ భావముందని, అందుకే తనకు అలాంటి పీడకల వచ్చిందని ఆమె సరిపెట్టుకుంది. కాని అసలు సమస్య ఏంటంటే, నిద్రలేచిన తర్వాత కూడా ఆమె మనసు మళ్లీ అతని చుట్టూనే ఎందుకు తిరుగుతోంది? ముఖ్యంగా ఆ కలలో మాధవ్ అన్న మాటలు నాకున్న గర్ల్ ఫ్రెండ్స్ అందరూ క్యూ కడితే, హాస్పిటల్ మెయిన్ గేట్ నుండి నీ ఇంటి గుమ్మం వరకు ఉంటారు తెలుసా? ఆమెను తెగ వేధిస్తున్నాయి. నిజంగానే అతనికి అంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? అని ఆమెలో ఆరాటం మొదలైంది. తన వెనుక తన గురించి నర్సుల దగ్గర తక్కువగా మాట్లాడినందుకు మాధవ్ అంటే ఆమెకు కోపమే. కాని ఇప్పుడు ఆమెకు ఒక విషయం అర్థమైంది. తాను మాధవ్ను ఒక ప్రేమ పెళ్లికి ఎంచుకుని, అతని వెంటపడి, ఆ తర్వాత ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నా కూడా, అసలు ఈ మనిషి ఎలాంటివాడో తనకు కనీసం అవగాహన కూడా లేదని గ్రహించింది. అసలు మాధవ్ ఎలాంటి వ్యక్తి? తన స్నేహితుల దగ్గర అతను నోటి దురుసుగా, మొండిగా, పొగరుబోతుగా ఉంటాడు. కాని హాస్పిటల్లో డాక్టరుగా అతను చూపే రూపం పూర్తిగా వేరు. ఆ తెల్లకోటు వేసుకోగానే అతను ఒక మర్యాదస్థుడైన మనిషిలా మారిపోతాడు. అతని మాటతీరు చాలా సరదాగా ఉండి చుట్టుపక్కల వాళ్లకు హాయినిస్తుంది. సర్జంగా అతని నైపుణ్యం చాలా గొప్పది. అందుకే అతని దగ్గరకు వచ్చే పేషెంట్ల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. వార్డులోని రోగులందరిలోనూ అతను చాలా పాపులర్. ఇవి కాకుండా అతని గురించి ఆమెకు ఇంకేం తెలుసు? అతనికి గర్ల్ ఫ్రెండ్ ఉందా లేదా అని ఆరా తీయడం తప్ప అతని గురించి తనకు ఏమీ తెలియదని ఆమెకు అర్థమైంది. అతని అతని గత ప్రేమ అనుభవాలు, అతని ఇష్టాయిష్టాలు, ఇలా వేటి గురించి కూడా రమ్యకు ఏమీ తెలియదు. ఎలాంటి దానివి రమ్య నువ్వు? అని తనను తాను తిట్టుకుంది. ఒక వ్యక్తి గురించి కనీస జ్ఞానం కూడా లేకుండా, అంత గుడ్డిగా, తెలివితక్కువగా అతని వెంట పడటం కేవలం తనకే సాధ్యం. ఫలితంగా ఆమె తన జీవితంలో లేనిపోని సమస్యలన్నింటినీ కొని తెచ్చుకుంది. ఏదేమైనా ఈ ఘటన ఆమెకు ఒక పెద్ద పాఠం నేర్పింది. ఇకపై ఇలాంటి తెలివితక్కువ పనులు చేయకూడదని ఆమె గట్టిగా హెచ్చరించుకుంది. తన మనశ్శాంతి కోసం మాధవ్తో ఉన్న ఈ వివాదాన్ని ఎలాగైనా ఒక కొలిక్కి తీసుకురావాలని ఆమె గట్టిగా నిశ్చయించుకుంది. శుక్రవారం రాత్రి రమ్య తన అలారంను తెల్లవారుజామున 4 గంటలకు సెట్ చేసుకుంది. అలారం మోగగానే ఆమె మంచం మీద నుండి దిగి మాధవ్కు ఫోన్ చేసింది. ఫోన్ రింగ్ అవుతుంటే ఆమె గుండె ఎంతో వేగంగా కొట్టుకుంటోంది. కాసేపటికి అవతలి వైపు నుండి మాధవ్ గొంతు వినిపించింది. రమ్య, అసలు ఇప్పుడు టైం ఎంతవుతుందో నీకు తెలుసా? ఇంత పొద్దున్నే ఫోన్ చేశావంటే అది చాలా ముఖ్యమైన విషయం అయి ఉండాలి, లేకపోతే నీకు ఉంటుంది. మాధవ్ గొంతు బొంగురుగా, విసుగ్గా ఉంది. అతను నిద్రలో నుండి అప్పుడే లేవడంతో చాలా కోపంగా ఉన్నాడని అర్థమవుతోంది. అతను అంతగా అరవడంతో ఆమె మెదడు మొద్దుబారిపోయింది. కాని ఒత్తిడి పెరిగే కొద్దీ ఆమెలో దాగవున్న అసాధారణమైన శక్తి ఒక్కసారిగా బయటకు వచ్చి మాట్లాడటానికి అవసరమైన ధైర్యాన్ని ఇచ్చింది. ఇది చాలా ముఖ్యమైన విషయమే. నువ్వుగే అని నేను తప్పుగా మాట్లాడినందుకు మనస్ఫూర్తిగా సారీ చెబుతున్నాను. అలా అనడం నా తప్పే. నా అసలు ఉద్దేశ్యం అది కాదు. కాని మాటలు అలా వచ్చేశాయి. ఏదేమైనా అది నా తప్పే. నేను అన్న మాటలకు నేనే బాధ్యత వహిస్తూ నీకు సారీ చెబుతున్నాను. నువ్వు సారీ చెప్పడానికి టైమిదా? మాధవ్ గొంతు ఇంకా పెరిగింది. ఆమె తనతో ఆటలాడుతోందా అని అతనికి అనిపించింది. అవును, నేను కావాలనే ఈ టైంకే కాల్ చేశాను. నిన్ను నిద్రలేపడం చాలా హాయిగా అనిపించింది. ఇది నా పగ తీర్చుకోవడం అనుకో. ఏదేమైనా నువ్వు కూడా నా గురించి కరెక్ట్గా లేవు, కాబట్టి దీనితో మన మధ్య ఉన్న గొడవలన్నీ క్లియర్ అయిపోయినట్లే. భవిష్యత్తులో నన్ను చూసినప్పుడు నువ్వు ఇబ్బంది పడక్కర్లేదు. ఎందుకంటే నాకు కూడా నిన్ను చూడాలని లేదు. ఒకవేళ పొరపాటున ఎప్పుడైనా ఎదురుపడినా ముఖం తిప్పుకుని వెళ్ళిపో. మనకు ఒకరికొకరు తెలియదన్నట్లే ఉందాం. రమ్య. మాధవ్ ఇప్పుడు పూర్తిగా మెలకువలోకి వచ్చేసినట్లున్నాడు. అతని గొంతులో ఆశ్చర్యం, కోపం రెండూ ఉన్నాయి. డాక్టర్ను కలవడానికి నీ దగ్గర 50 రూపాయలు కూడా లేవా? రేపు పొద్దున్నేరా, నేను రిజిస్ట్రేషన్ కౌంటర్ దగ్గర లైన్లో నిలబడకుండా నీకు హెల్ప్ చేస్తాను. నువ్వు త్వరపడాలి. మానసిక అనారోగ్యం అనేది చిన్న విషయం కాదు. త్వరగా చూపించుకుంటే నీ జీవితంపై కనీసం ఏదైనా ఆశ ఉంటుంది. మరీ అంత మర్యాద వద్దు లేండి డాక్టర్. రేపు శనివారం,
నాకు ఆఫీసు లేదు. కాబట్టి హాయిగా గుర్రాలేసుకుని నిద్రపోతాను. మీరు మాత్రం చాలా కష్టపడే రకం కదా. రేపు కూడా బాగా కష్టపడి పనిచేసి ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించండి అంది రమ్య వెటకారంగా. మాధవ్ గొంతులో విసుగు, కోపం స్పష్టంగా వినిపిస్తున్నాయి. రేపు పొద్దున్న పని ఉండటమే కాదు. ఇప్పుడే ఒక ఎమర్జెన్సీ సర్జరీ పూర్తి చేసి వచ్చాను. కనీసం అరగంట కూడా నిద్రపోకముందే నీకు ఈ పిచ్చి ఆలోచన వచ్చి నాకు ఫోన్ చేశావు. నువ్వాగ్. నాతో ఇలా ప్రవర్తించే ధైర్యమున్న మనిషి ఇంకా ఈ భూమి మీద పుట్టలేదు. అవునా? అర్ధరాత్రి ఎమర్జెన్సీ సర్జరీ చేసి మళ్ళీ పొద్దున్నే హాస్పిటల్ రౌండ్స్కు వెళ్లాలా అని రమ్య మనసులో అనుకుంది. అయ్యో! పాపం చాలా కష్టమే అని ఒక క్షణం సానుభూతి కలిగినా వెంటనే అతని పాత ప్రవర్తన గుర్తు తెచ్చుకుని ఆ భావనను తుడిచేసుకుంది. నాకు చెప్పాలనిపించినవన్నీ చెప్పేశాను. మొత్తానికి ఒకసారి మీరు కూడా నాకు ఏం చేశారో గుర్తు తెచ్చుకోండి. ఇక మనం మళ్ళీ కలవకూడదని కోరుకుంటున్నాను అని చెప్పి టక్కున ఫోన్ పెట్టేసింది. అనుకోకుండా మాధవ్ వెంటనే మళ్ళీ కాల్ చేశాడు. ఫోన్ రింగ్ అవ్వగానే రమ్యగుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పని అయింది. ఆమె వెంటనే కాల్ కట్ చేసింది. కాని అతను వదలకుండా మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉన్నాడు. అబ్బా! ఇతని మామూలుగా వదిలేలా లేదు కదా. సర్జరీ చేసి అలసిపోయి ఉంటాడు. హాయిగా పడుకోకుండా నా వెనుక ఎందుకు పడుతున్నాడో అని విసుక్కుంటూ ఫోన్ స్విచాఫ్ చేసి దిండు కింద పెట్టేసింది. ఒక దీర్ఘశ్వాస తీసుకుని హాయిగా దుప్పటి కప్పుకుని పడుకుంది. ఆడవాళ్లకు కూడా ఆత్మగౌరవం ఉంటుంది. నేను ఒక సామాన్యమైన అమ్మాయినే కావచ్చు, కాని నా ఆత్మగౌరవం కూడా అప్పుడప్పుడు ఇలా మెరుస్తూ ఉంటుంది అని తనలో తాను మురిసిపోయింది. ఆ ఫోన్ కాల్ తర్వాత రమ్య మళ్లీ డాక్టర్ మాధవ్ను కలవలేదు. ఆమె జీవితం ఒక ప్రశాంతమైన సరస్సులా నిశ్శబ్దంగా సాగిపోతోంది. ఇన్సూరెన్స్ ఏజెంట్గా ఆమె రాత్రింబవళ్లు కష్టపడుతూ క్లయింట్ల కోసం ఊరంతా తిరుగుతోంది. ఆమెకు డబ్బు సంపాదించడం చాలా అవసరం. నిజానికి ఆమె కుటుంబానికి ఆమె పంపే డబ్బు అవసరం లేకపోయినా ప్రతి నెలా ఇంటికి కొంత సొమ్ము పంపిస్తూనే ఉంటుంది. ఇది మరేదో కాదు, కేవలం పరువు కోసం. తన తల్లిదండ్రుల పరువు మరియు తన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం కోసం. రమ్యకు ఆడంబరాలు అంటే ఇష్టముండదు, కాని ఆమె పెరిగిన ఊరు అలాంటిది. అక్కడ బంధువులు, స్నేహితులు అందరూ ఒకరితో ఒకరు పోటీ పడుతుంటారు. చిన్న పట్టణాల్లో రుమోర్స్ చాలా వేగంగా వ్యాపిస్తాయి. ఎవరి ఇంట్లో ఏం జరుగుతుందో ఊరందరికీ తెలిసిపోతుంది. మొదట్లో రమ్యకు ఈ పోలికల గోల అంటే అసలు ఆసక్తి ఉండేది కాదు. కాని 3 ఏళ్ల క్రితం జరిగిన ఒక సంఘటన ఆమె ఆలోచనలని మార్చేసింది. ఆమె ప్రాణ స్నేహితురాలు లతని, వారి స్నేహితుల గుంపులోని స్వప్న అనే అమ్మాయి తన బాయ్ఫ్రెండ్ను మోసం చేస్తోందని నింద మోపింది. అంతేకాదు, స్వప్న కొంతమందిని వెంటేసుకుని లతను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లు ఒక పెద్ద నాటకాన్ని సృష్టించింది. దీనివల్ల స్నేహితులందరూ లతను అసహ్యించుకుని దూరం పెట్టారు. ఒక చిన్న ఊర్లో అమ్మాయి క్యారెక్టర్ మీద ఇలాంటి నింద పడటమంటే అది చాలా పెద్ద విషయం. పైగా అందరి ముందర లత పరువు తీశారు. స్వప్న అన్న కైనమైన మాటలు విని అందరూ లతనే తిట్టిపోశారు. ఎవరైనా సహాయం చేస్తే తమకు ఎక్కడ ఇబ్బంది వస్తుందో అని అందరూ ఆమెతో సంబంధాలు తెంచుకున్నారు తప్ప ఎవరూ సాయం చేయడానికి ముందుకు రాలేదు. రమ్య, లత చిన్నప్పటినుండి మంచి స్నేహితులు. లత ద్వారానే రమ్యకు స్వప్న పరిచయం కలిగింది. ఆ రోజు జరిగిన ప్రతిదానికి రమ్య సాక్షి. లత ఏడుస్తూ, మీరంతా నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు, నేను ఎవరిని మోసం చేయలేదు అని మొత్తుకుంటున్నా ఎవరూ నమ్మలేదు. రమ్య మనసులో లత నిర్దోషి అని తెలుసు, కాని ఆ సమయంలో అందరి ముందు తన స్నేహితురాలి పక్షాన నిలబడి మాట్లాడే ధైర్యం ఆమె చేయలేకపోయింది. అందరూ తనను కూడా వెలివేస్తారేమో అన్న భయంతో మౌనంగా ఉండిపోయింది. ఆ రోజు తను మాట్లాడకుండా చేసిన తప్పు ఇప్పటికీ ఆమె మనసులో ఒక ముల్లులా గుచ్చుకుంటూనే ఉంది. చిన్న పట్టణాల్లో స్నేహితుల అనేది చాలా పెద్ద విషయం. అందరూ తనను తిరస్కరిస్తారేమో, తనను ఒంటరిని చేస్తారేమో అన్న భయంతో రమ్య ఆ రోజు నోరు విప్పే ధైర్యం చేయలేకపోయింది. ఆమె ఆ చెడు స్నేహితుల పక్షాన నిలబడటంతో చివరికి తన ప్రాణ స్నేహితురాలు లతని కోల్పోయింది. తన ఊరిని, ఆ స్నేహితుల గుంపును వదిలేసి లత హైదరాబాద్ వెళ్ళిపోయింది. ఇది రమ్య మనసులో ఒక ముల్లులా లోతుగా పాతుకుపోయింది. లత ఊరు వదిలి వెళ్లడానికి తను కూడా ఒక కారణమని, తాను కూడా ఒక అపరాధిని ఆమె భావించేది.
ఆ ముల్లు ఆమె మనస్సాక్షిని పదే పదే గుచ్చుతూ ఎంతో వేదనకు గురిచేసేది. దాని నుండి బయటపడటం ఆమెకు చాలా కష్టమైంది. చివరికి ఒకరోజు రమ్య ఆ బాధను భరించలేక తన తప్పును ఎదుర్కొని అందరి ముందర అసలు నిజం చెప్పింది. లత అలాంటి అమ్మాయి కాదు. ఈ విషయంలో ఏదో పెద్ద పొరపాటు జరిగింది అని గట్టిగా వాదించింది. ఒకవేళ ఆ సంఘటన కేవలం ఒక పొరపాటు అని అందరూ నమ్మితే అప్పుడు స్వప్న నేరస్థులు అవుతుంది. ఈ విషయాన్ని ప్రశ్నించడానికి ఎవరికీ ఇష్టపడలేదు. ఫలితంగా ఒక్కతే నిలబడి లత తరపున మాట్లాడిన రమ్యను ఆ ఫ్రెండ్స్ గ్యాంగ్ నుండి వెలివేశారు. ఆ వెలివేత ఫలితంగా రమ్య గురించి రకరకాల గాసిప్స్ మొదలయ్యాయి. ఆమె లావు అయిందని, ఆమెకు సరైన ఉద్యోగం లేదని, అసలు ఆమెకు పెళ్లి అవదని, ఇలా రకరకాలుగా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. మనుషుల మాటలు విషంలా మారాయి. ఆ విషపు మాటల గాయాలతో రమ్య కూడా లతలాగే హైదరాబాద్కు పారిపోయింది. అక్కడ ఆమె లతతో తన మనస్పర్ధలను తొలగించుకుని మళ్లీ ప్రాణ స్నేహితులయ్యారు. కాని తన ఊరిలో వదిలివచ్చిన ఆ పగ, ప్రతీకారాలు హైదరాబాద్కు వచ్చినా ఆమెను వదలలేదు. అందుకే తన ఉద్యోగం గురించి, తన హోదా గురించి, తను ఎంత సంపాదిస్తుంది లేదా తన జీవితంలో ఎవరున్నారు అన్న విషయాల గురించి ఎవరూ గాసిప్స్ చేయకూడదని, ఆమె తన వ్యక్తిగత విషయాలన్నింటినీ చాలా సీక్రెట్ ఉంచడానికి ప్రయత్నించేది. చిన్న పట్టణాల్లో ఇన్సూరెన్స్ ఏజెంట్గా పనిచేయడం అనేది పెద్దగా గర్వంగా చెప్పుకునే విషయం కాదు. రమ్య హైదరాబాద్ వచ్చిన కొత్తలో ఉద్యోగ వేట సరిగా సాగకపోవడంతో చివరికి ఇన్సూరెన్స్ రంగంలో చేరాల్సి వచ్చింది. పండగకి ఇంటికి వెళ్ళినప్పుడు ఆమె జీవితం ఎలా సాగుతుంది తెలుసుకోవాలని ఆరా తీసే బంధువుల మధ్య రమ్య చిక్కుకుపోయింది. ఇన్సూరెన్స్ అమ్ముతున్నాను అని చెప్పడానికి మనసు రాక, ఒత్తిడిలో పడితాను ఒక పెద్ద ఐటీ కంపెనీలో పనిచేస్తున్నానని అబద్ధం చెప్పింది. ఆ మాట వినగానే ఆమె తల్లిదండ్రుల ముఖాల్లో తృప్తి కనిపించింది. బంధువులకు కూడా విమర్శించడానికి ఏ అవకాశం దొరకలేదు. ఆ క్షణానికి రమ్య ఊపిరి పీల్చుకుంది కాని, ఒక అబద్ధాన్ని దాచడానికి మరెన్నో అబద్ధాలు ఆడాల్సి వస్తుందని ఆమెకు అర్థమైంది. అందుకే అప్పటినుండి రమ్య తన సొంతూరికి వెళ్లడం లేదా కుటుంబంతో మాట్లాడటం చాలా వరకు తగ్గించేసింది. నిజానికి రమ్యకు తన ఉద్యోగమంటే చాలా ఇష్టం. పని టైమింగ్స్ ఉండటం, తనకి నచ్చినట్లుగా పనులను ప్లాన్ చేసుకోవడం ఆమెకు నచ్చాయి. ప్రజలకు అవసరమైన సమయంలో సహాయం చేస్తూనే గౌరవప్రదమైన జీవితం గడపడానికి సరిపడా డబ్బు సంపాదించగలుగుతున్నందుకు ఆమె సంతృప్తిగా ఉంది. ఆమె కేవలం పాలసీలు అమ్మడమే కాకుండా తన క్లయింట్లకు మంచి సేవలు అందించడానికి చాలా కష్టపడుతుంది. ఒకరోజు ఆమె క్లయింట్లలో ఒకరికి కారు ప్రమాదం జరిగా ఆస్పత్రిలో చేరారు. ఆ సమాచారం అందగానే రమ్య ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆస్పత్రికి పరుగెత్తింది. క్లయింట్కు ఇన్సూరెన్స్ క్లెయిమ్ రావడానికి అవసరమైన వివరాలన్నీ సేకరించడం ఆమె ఉద్దేశ్యం. కాని ఆమె దురదృష్టం కొద్దీ ఆ క్లయింట్ చేరిన ఆస్పత్రి మన పొగరుబోతు డాక్టర్ మాధవ్ పనిచేస్తున్న ఆస్పత్రే. పైగా ఆ వార్డుకు ఇన్ఛార్జ్ డాక్టర్ కూడా మాధవే కావటం రమ్యను ఆందోళనకు గురిచేసింది. మాధవ్కు ఎదురుపడకుండా ఉండాలని ఆమె ఎంతో జాగ్రత్తగా డాక్టర్ లేని టైములో వెళ్ళింది. అయినా సరే, విధి వంచించినట్లుగా ఆమె ఒక కేఫ్ రూంలో మాధవ్ కంటపడింది. అతను ఆమెను ఒక మూలకు నెట్టి ప్రశ్నించడం మొదలుపెట్టాడు. నీ తప్పు తెలుసుకోకుండా అర్ధరాత్రి ఫోన్ చేసి నన్ను ఎందుకు వేధించావు? ఏంటి, నా అటెన్షన్ కోసమే ఇదంతా చేస్తున్నావా? అని నిలదీశాడు. రమ్య అతని వైపు చాలా తీక్షణంగా చూసింది. అతను ఏమాత్రం పట్టించుకోకుండా, నేను చెప్పింది నిజం కాదా? మరి అంతకు ముందు ప్రతిరోజూ హాస్పిటల్ చుట్టూ ఎందుకు తిరిగేదానివి? నువ్వు చాలా తొందరగా మారిపోయే అమ్మాయివి. నీ మనసులో ఏముందో నాకు అస్సలు అర్థం కావడం లేదు. సడన్గా రావడం ఆపేసి హాస్పిటల్ రిసోర్సెస్ వృధా చేయకుండా ఉంటే మంచిదే కాని, నన్ను ఒక శత్రువులా ఎందుకు చూస్తున్నావు? నన్ను తిడుతూ, అవమానిస్తూ నాతో ఆడుకుంటున్నావా? ఒకటి గుర్తుంచుకో, ఈ విషయంలో తప్పు నీదే. ఒక మగాడి గౌరవం అనేది ఒక ఆడదాని శరీరం లాంటిది. దాన్ని ఎగతాళి చేయకూడదు అని కోపంగా అన్నాడు. మాధవ్ ఇంకా తనదే తప్పని అంటున్నాడా? తను తొందరగా మారిపోతోందా? ఇతరుల వెనుక చాడీలు చెప్పే మాధవ్ కూడా ఒక మగాడిలా మాట్లాడుతున్నాడా? రమ్యకు విపరీతమైన కోపం వచ్చి ఒక్కసారిగా పేలిపోయింది. డాక్టర్ మాధవ్, మీ ఉద్దేశ్యం మగాడిని వెటకారం చేయకూడదు అనే కదా? మగాడిగా పుట్టినంత మాత్రాన అంత గొప్ప ఏముంది? కేవలం మగాళ్లకే గౌరవం ఉంటుందా? ఆడవాళ్లకు ఉండదా?
మిమ్మల్ని మీరు అంత ఎత్తులో చూసుకుంటూ ఇతరులను అంత తక్కువగా చూస్తారా? నేను తప్పు చేశాను కాబట్టే ధైర్యంగా సారీ చెప్పాను. మీరు చెప్పగలరా? ఒక మగాడి గౌరవం ఆడదాని శరీరం కంటే ఎందుకు గొప్పది? అని ఆపి ఊపిరి తీసుకోకుండా వరుసగా అనేసింది. అని తిట్టుకుంటూ అక్కడి నుండి వేగంగా వెళ్ళిపోయింది.